దేవునికి స్తోత్రములు, సంఘానికి వందనములు. ఈ శుభ శుక్రవారం రోజు మొదటి మాట్లాడకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అయ్యగారికి వందనాలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా సంఘ సభ్యులందరూ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు వచనము ఎవరు మాట్లాడుతుంటే అందరికీ ముందుగా నేనే చెప్పాను నేను ఈ గురించి మాట్లాడతానని. లూకాసు వార్త 23వ అధ్యాయము 34 నుంచి, తండ్రి వీరేమీ చేయుచున్నారో వీరు ఎరగను గనుక వీరిని క్షమించమని చెప్పాను. అప్పుడు చెప్పినప్పుడు చాలా గాయాలతో ఉన్నాడు. 39 కొరడా దెబ్బలు తిన్నాడు. రాత్రి నుంచి రక్తం పోయింది. నీరసము, లో బీపీ, లో షుగర్ టైప్ అంటాం కదా, ఆ టైప్లో సన్నివేశంలో కూడా తండ్రి అందరూ చూస్తుండగా చెప్పాడు, వీరేమి చేయుచున్నారు ఎరగని కనుక క్షమించు ప్రభు అని చెప్పేసి. 3.5 సంవత్సరాలు వాళ్ళ మధ్యనే, ఎన్నుకోబడిన సున్నతి చేయబడిన ప్రజల మధ్యనే ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు చేశాడు. ఎన్నో దైవిక సందేశాలు చెప్పాడు. పరలోక సంబంధించిన దైవ జ్ఞానం చెప్పాడు. అయినా కానీ అర్థం చేసుకోకుండా ఆయన శిలువ మరణానికి అప్పగించారు. వీరేమి చేయుచున్నారో వీరు ఎరగని కనుక క్షమించమని చెప్పారు ప్రభువా. వాళ్ళందరి కోసం వచ్చానని తెలుసు. 613 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు. వాటిని పాటించక నశిస్తుంటే వాటిని తన శరీరం ద్వారా చెల్లించడానికి వచ్చి ఆ కార్యక్రమాలు చేశాడు. ఆయన విషయాన్ని గమనించక ప్రజలు దురాత్మ ప్రభావంతో ఆయనను శిలువకు అప్పగించారు తండ్రి. ఆ సన్నివేశం ఎప్పుడు తెలుసుకుంటూ అనిపిస్తుంది తండ్రి. రక్తమంతా పోయింది, నీరోది వచ్చిందన్నమాట ఒంట్లో నుంచి. అటువంటి స్థితిలో కూడా ప్రజల్ని క్షమించమని అడుగుతున్నాడు. ఇప్పుడు కూడా మేము ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాము. మేము కూడా మీకు వ్యతిరేకంగా చాలా పనులు చేస్తున్నాం ప్రభువా. ఇప్పుడు కూడా మా గురించి క్షమించమని మేము అడుగుతున్నాం తండ్రి. మీ బిడ్డలుగా మారిన తర్వాత మా జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరిగినాయి. మాలో ఉన్న సృష్టికర్త అయిన దేవుని ఆత్మ వెలిగించబడ్డది. అయినా తండ్రి మేము ఈ లోకమే నిత్యం అనుకుంటా మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నాము. ఇక్కడ మేము యాత్రికుల్లాగా వచ్చాము, విజిట్ వీసా మీద ఉన్నాము, ఇది అందరికీ తెలుసు. అయినా విషయాన్ని మర్చిపోయి ఈ లోకమే నిత్యం అనుకుంటూ మా సొంత ఇల్లున్న పరలోకాన్ని మర్చిపోయి జీవిస్తున్నాము. దీనికోసం కూడా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వీరేమి చేయుచున్నారో వీరు అనుకని ఈ రోజుల్లో తండ్రి సోషల్ మీడియా ద్వారా యేసు ప్రభు కోసం కానీ, బైబిల్ కోసం కానీ, క్రీస్తు విశ్వాసాల కోసం కానీ చెడుగా ప్రచారం ఎక్కువైపోయింది. వాళ్ళ కోసం కూడా ఈ సబ్జెక్ట్ పనికి వస్తుంది తండ్రి. వీరేమి చేయుచున్నారో ఎరగని గనక వీరు క్షమించమని. ప్రభువా, ఇది మాది లౌకిక రాజ్యం. లౌకిక రాజ్యంలో ఎవరు నచ్చిన మతాన్ని వాళ్ళు పాటించవచ్చు, ఎవరు నచ్చిన విధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్కు అనుబంధంగా ఏమైనా మనం పనులు చేయవచ్చు అని ఉన్నది. అయినా ఇవన్నీ తెలిసి కూడా ప్రజలు వ్యతిరేకంగా మాట్లాడి, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, యేసు ప్రభువుకు, సృష్టికర్త యెహోవాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళందరినీ క్షమించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరైతే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళని మీ శిష్యులుగా మార్చుకొని మీ సేవకులుగా గొప్ప సేవ చేసే భాగ్యాన్ని కలగజేయమని ప్రార్థిస్తున్నా. విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తున్నాను తండ్రి. నా జీవితంలో ఎన్నో నేను తప్పులు చేశాను తండ్రి. ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత నాకు అర్థమైంది. నాకు 45 సంవత్సరాల వయసులో కొన్ని 100 చుక్కలు నీళ్లు గారినాయి. పశ్చాత్తాపడ్డా, బాధపడ్డా. ఎందుకంటే నాకు అర్థం కాదు నేనే. కానీ జరిగింది దురాత్మ ప్రభావం ఒకటి ఉంటుంది. ఇంతకు చాలాసార్లు చెప్పాను, నేను డబుల్ సీన్లాగా కనిపిస్తాను నేను కానని చెప్పేసి. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ విషయాన్ని. ప్రతి ఒక్కరు గమనించాలనుకుంటున్నాను. ఇంకా 7 మాటలు చెప్పేడుతున్నది, ఇంకా చాలా చెప్పాలన్నది కానీ సరిపోదేది. అయ్యగారు ముందే చెప్పారు 10-15 నిమిషాలని. దానికోసం ప్రతి ఒక్కరూ మనలో దేవుని ఆత్మ ఉందని, ప్రతి క్షణం మమ్మల్ని చూస్తున్నాడని, మన పక్కన సేవ చేసే ఆత్మలు ఉంటాయి మన ఎంబడ. నార్మల్ పీపుల్ కాదు మనం. సీఎం వస్తే వచ్చినట్ల జడ్ కేటగిరీ మన ఎంబడి ఉంస్తాడు ఆయన. ఆ విషయాన్ని గమనించాలా. అది తెలుసుకోకుంటే జీవిస్తే పెడతాం మనం. ఎన్ని గుడ్ ఫ్రైడేలు చేసుకున్నా, క్రిస్మస్లు చేసుకున్నా, ఎన్ని ఆదివారాలు వచ్చిన వ్యర్థమే. ఈ విషయాన్ని గమనించాలా. మన పక్కన ఉంటుంది. ఆ విషయాన్ని గమనించి జీవించాలనుకుంటున్నాను. ఇప్పటివరకు మా సంఘంలో కూడా ఎవరైనా తెలిసి తెలియకుండా తప్పులు చేస్తే క్షమించండి ప్రభువా. తిరిగి నూతన ఆత్మను, నూతన హృదయాన్ని ఇవ్వండి. వీళ్ళ జీవితాల్లో నూతన కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ చిన్న సందేశాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.